స్వప్నమనే ఈ మాట మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగింది. కొన్ని కలలని మనం రాత్రిపూట నిద్రించే సమయంలో కంటాం, కొన్ని కలలని మనం కళ్ళు తెరుచుకునే కంటాం. కొన్ని కలలు మనల్ని నిద్రపుచ్చితే, కొన్ని కలలు అసలు నిద్రే పట్టనివ్వవు. మనం కళ్ళు తెరుచుకొని కనేటువంటి ఈ కలలన్నీ చిన్నవైనా సరే పెద్దవైనా సరే వాటితో ముడిపడి ఉండేదే సాఫల్యం. ఇప్పుడు మీకొక విషయం చెప్తాను. ఇదిగో ఇది స్వప్నం, ఇదే సాఫల్యం. ఈ రెండిటి మధ్యన ఉండేవే కడగంట్లు. ఎంత పెద్ద కలగంటే అన్ని ఎక్కువ కష్టాలుంటాయి, ఎంత పెద్ద కష్టాలుంటే అంతే పెద్ద సాఫల్యం కూడా ఉంటుంది. గుర్తుంచుకోండి, అన్నిటికంటే ఎత్తుగా ఎగరటానికి రాబందులు మేఘాల కంటే పైకెగిరి పయనించాల్సి ఉంటుంది. కష్టాలనే మేఘాలను చూసి పారిపోకండి. నిజానికి ఈ కష్టాలకి దూరంగానే పరిగెడుతుంది ప్రపంచం. ఈ కడగండ్లను కల్పించొద్దని అందరూ కూడా దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఈ కష్టాలు కడగండ్లే మిమ్మల్ని రాటు తెల్చి మీకు సాఫల్యాన్ని చేకూరుస్తాయి, మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుస్తాయి. కనుక కష్టాలకు భయపడకండి, శ్రమిస్తూ ఉండండి. రాధాకృష్ణ.